అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లు కోసం లోక్సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. తెలంగాణలో మీ సేవా కేంద్రాల్లో సర్వీసు ధరలను పెంచారు. అన్ని సర్వీసులపై సుమారు 50% ధరలు పెంచారు. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీతత్వంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభలో ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూపీ, మణిపూర్లో మాదిరిగా తమిళనాడులోనూ అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటో కూటమి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నామని అన్నారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ ను తిరిగి తెరిచే మార్గాలపై చర్చించేందుకు ప్రపంచ స్థాయి సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ను లైంగిక వేధింపుల ఆరోపణలపై కొచ్చి పోలీసులు అరెస్టు చేశారు. సినిమా హీరోలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ పై సినీ నటుడు మంచు విష్ణు స్పందించారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు రాజకీయ నాయకులు కూడా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.